హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు అయితే లివింగ్ ఆర్ మ్యారేజ్ టాపిక్ అయితే వచ్చేసాను. మరి చూసేద్దామా పబ్లిక్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో. లెట్స్ వాచ్ ఇట్. బిఫోర్ మ్యారేజ్ లివింగ్ రిలేషన్షిప్లో బెనిఫిట్స్ ఏంటి? నథింగ్ బ్రోకెన్. ఇవాళ రేపు జనరేషన్లో ట్రూవే లేదు, అంతే. లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసే వాళ్ళకి, అంటే మీ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే కపుల్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. అంటే మ్యారేజ్ అవ్వకముందే, అంటే మ్యారేజ్ అవ్వకముందు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అన్న విషయం నీకైనా అర్థమవుతుందా? అంటే మ్యారేజ్ వాళ్ళు చేసుకుంటా అంటేనే వాళ్ళు ఎమ్మడి ఉండాలి, లేకుంటే లేదు. మ్యారేజ్ అవ్వకుండా లివింగ్ రిలేషన్షిప్ పెట్టే వాళ్ళకి మీరేం చెప్తారు? నథింగ్, అది వాళ్ళ ఇష్టం. అంటే ఇలా ఉండకు అలా మీ క్లోజ్ అయిన వాళ్ళకి చెప్తారు కదా. అవును, ఎగో యాటిట్యూడ్ అవన్నీ చూపించొద్దు. ఇద్దరికి సేమ్ యాటిట్యూడ్ ఎగో ఉండాలి. ఇద్దరికి సేమ్ యాటిట్యూడ్ ఎగో ఉండాలి. లివింగ్ రిలేషన్షిప్ పెట్టారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా, వాళ్ళు పెడతారు కదా. హౌస్ కోసం వెళ్ళారు, రెంట్ హౌస్ కోసం వెళ్తే అప్పుడు ఓనర్కి ఏమని చెప్తారు? మ్యారేజ్ కాకముందా? మ్యారేజ్ కాకముందు ఫ్రెండ్స్ అని చెప్తాము. ఫ్రెండ్స్ అయితే ఒకే రూమ్లో ఎలా ఉంటారు? మేము బి ఉంటామా, మేము సపోర్టింగ్గా మేము బి ఇస్తాం. మీరు కూడా ఉంటారా? అంటే వాళ్ళ ప్రైవసీకి డిస్టర్బ్ ఉంటుంది. ప్రైవసీ ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాం. అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను, బిఫోర్ మ్యారేజ్ లివింగ్ టుగెదర్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి? బిఫోర్ మ్యారేజ్లో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీడమ్ ఉండిద్ది, అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అంటే మనం ఫ్రీడమ్గా ఎలా పడితే అలా తిరగచ్చు. అంతవరకు అయితే చెప్పచ్చు, ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను అంత గురించి ఎక్కువ చెప్పలేను. ఓకే, ఫస్ట్ టైం కలిసి ఉండబోయే కపుల్స్కి ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? లివింగ్ రిలేషన్షిప్ ఫస్ట్ టైం అయితే నేను పెద్దగా ఏం చెప్పను, అంటే లైఫ్ని ఎంజాయ్ చేయమని చెప్తాను. అంటే లివింగ్ అంటే బతకడం అనేది ఒక ఆర్ట్ అనమాట. ఆ ఆర్ట్లో మీ ఇష్టం వచ్చినట్టు బతకడం ఓకే, ఇష్టం వచ్చినట్లు అంటే వాళ్ళు బ్యాడ్గా ఉంటారు. తర్వాత ఆ బ్యాడ్ గురించి చెప్పాను కదా, అందుకనే ఆర్ట్ అని చెప్తున్నాను. ఆర్ట్లో వచ్చేసి బ్యాడ్ థింగ్ అనేది ఉండదు కదా. ఫస్ట్ థింగ్ ఎంకరేజ్ చేయరా. అలా లివింగ్ రిలేషన్షిప్ పెట్టినప్పుడు సడన్గా వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే, వాళ్ళ పేరెంట్స్కి చూస్తే అప్పుడు ఏం చేస్తారు? అంటే చెప్పేసేయాలి, వాళ్ళకి నిద్రం తెలిస్తే చెప్పేసేయాలి. వాళ్ళు ఒప్పుకోలే అనుకో, పేరెంట్స్ ఏముంటుంది, మంచి చదువుకొని జాబ్ వచ్చేదాకా ఇవన్నీ చేయకుండా అని అంటారు. అలా అనాలి. Wake up to reality. లివింగ్ రిలేషన్షిప్ బెటరా లేకపోతే మ్యారేజ్ బెటరా? దేనికున్న అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. మీరేం బెటర్ అనుకుంటున్నారు? అంటే ముందు బిఫోర్ మ్యారేజ్ బాగుంటుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంటుందా? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. రెండు బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను ఏది మంచిదని నేను చెప్పలేను అలాగా, ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా ఫ్రీడమ్ ఉంటుంది, మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి అంత ఉండవు కదా, చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. ఆఫ్టర్ మ్యారేజ్ అంతా ఫ్యామిలీ లీడ్ చేయాలి, తర్వాత చాలా కథలు ఉంటాయి, అలా కొంచెం స్ట్రగుల్ అవుతాం. ఇప్పుడు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఎవరికి? అదే లివింగ్ రిలేషన్షిప్ పెట్టే వాళ్ళకి. నథింగ్. ఏమి ఇవ్వరా? అంటే కొంచెం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇలా వండుకో అలా వండుకో అలాగా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. సలహా ఇవ్వడం. ఎక్కువ యాటిట్యూడ్ చూపించొద్దు, ఎగోబీ చూపించొద్దు, మంచిగా ఉండాలి, ఇద్దరు ఈక్వల్గా ఉండాలి, అనుమానాలు ఎక్కువ ఉండొద్దు. ఓకే, లివింగ్ రిలేషన్షిప్ బెటరా లేకపోతే మ్యారేజ్ బెటరా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే, బిఫోర్ మ్యారేజ్ అప్పుడు ఉన్నప్పుడు సేమ్ అలానే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉంటారు, ఆ ఫీలింగ్స్ అంతే ఉంటాయా? అది పర్సనల్ అనమాట, ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉండదు అనమాట. ఇప్పుడు మీ గురించి చెప్పండి. నాది ఎప్పుడు అంతే ఉంటారా? నేను ఎప్పుడైనా అలాను.
చూసారు కదా పబ్లిక్ యొక్క రియాక్షన్స్ ఎలా అనిపించిందో. మీరు మీ రిలేషన్షిప్లో మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మూవీ అప్డేట్స్ కోసం ఆరా తెలుగు మూవీ ప్రమోట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆరా తెలుగు సినిమాటిక్ యూనివర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలు